హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజైతే మీతోటి అన్నీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ రైస్ పక్కన కుక్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆలూ ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ వేసేసి అందులో పసుపు వేసాను. అండ్ మెంతి కూర వేస్తే బాగుంటుంది ఆలూ ఫ్రైలో. అందుకే మెంతి కూర అయితే యాడ్ చేసుకుంటాను ప్రతిసారి. ఇంకా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు పెట్టేసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆలు కట్ చేసుకున్నాయి, ఇవి 1/2 kg అండి. అందులో వేసేసి కలుపుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా చారు ఉండాలి ఫ్రై ఉన్నప్పుడు. అందుకే పచ్చిపులుసు మా తెలంగాణ స్టైల్లో పచ్చిపులుసు అయితే రెడీ చేద్దామని పెట్టాను. ఇంకొకటి ఇక్కడ తగినంత సాల్ట్ అండ్ కారం ఉప్పు అయితే తగినంత వేసుకుంటాను నేను. దానికంటూ కొలతలు ఏమి ఉండవండి. మొత్తం కలియబెట్టుకున్నాను. చూసారు కదా, హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటాను, లో ఫ్లేమ్లో అస్సలు పెట్టవద్దు. ఆలు ఫ్రై చాలా బాగా అవుతుంది. ఇంకా కుక్ అయిపోయింది. లాస్ట్లో ఇంకా మనము ఇది వచ్చేసి నేను పచ్చిపులుసు ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి నేను ఇలా చేస్తానండి. 2 పచ్చిమిర్చి తీసుకొని పొయ్యి మీద కాల్చేసి ఇంకా 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అవన్నీ కట్ చేసేసి ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా పిసకాలి. ఇట్లా మంచిగా వేసుకుంటే మొత్తం అంతా కలిసిపోతుంది. చాలా టేస్టీగా అవుతుందండి పచ్చిపులుసు అయితే. మనం నానబెట్టుకుంది ఉందిగా చింతపండు, అది పిసికేసి ఇంకా ఇందులో పోసేసుకొని ఇంకా పోపు పెట్టుకోవడానికి ఇంకా రెడీ చేసుకుని ఇదైతే కంప్లీట్గా అయిపోయింది. ఇంకా లాస్ట్లో వచ్చేసి ధనియాల పొడి వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఓకేనా. దీన్ని మూత పెట్టొద్దండి, ఇంకా తొందరగా మూత పెట్టొద్దు, మెత్తగా అయిపోతుంది. కొంచెం ఆఫ్ చేశాక తర్వాత పెట్టాలి మూత. ఓకేనా. పక్కన పెట్టేసుకొని నేనైతే పచ్చిపులుసుకి పోపు పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ అయితే నా దగ్గర ఉన్న దాంతో 2 పోసుకున్నాను. అండ్ ఇంకా ఇందులో ఏముంటుందండి, ఇంకా పోపులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు వేసేసుకుంటే పోపు కంప్లీటెడ్. ఇంకా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎండుమిర్చి నేను వేయను. ఓకేనా. ఇదే అండి పచ్చిపులుసు అయితే చేసే విధానం. నేను ఇలా చేస్తాను, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఆలు ఫ్రై ఇలా చేస్తాను, పచ్చిపులుసు అయితే ఇలా చేస్తాను. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందని చెప్పండి. నా ఆలు ఫ్రైకి పచ్చిపులుసు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. బాయ్.